చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆకివీడు పట్టణంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రత్యేకమైన పేరుగాంచిందని ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన యాన్యువల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కట్టా రవి, పుప్పాల సత్యనారాయణ, ప్రిన్సిపాల్ విశ్వనాథం, హెడ్ మాస్టర్ పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ఆకివీడు గ్రామంలో మరి ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్కి విజ్ఞాన్ స్కూల్కి ప్రత్యేకమైన ఒక పేరు ఉన్నదన్నది మనం అందరికీ గౌరవించదగ్గ విషయం. పేదవాళ్ళ కానించి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆయన ఏ రకంగా నడుపుకొస్తున్నారో తెలియదు, కానీ మరి చక్కటి విద్యా బోధన చేస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ కట్టలేని వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి ఎంతో గొప్పగా విజ్ఞాన స్కూల్లో ఈ ప్రిన్సిపల్ గా ఆయన పేరు తెచ్చుకోవడం అందరికీ కూడా గర్వకారణం. మరి ఈ రోజున మా పిల్లలు కూడా ఈయన దగ్గరే చదువుకుంటున్నారు. మా మనవడు మనవరాలు వాళ్ళు. నేను ఆయన ఒకటే కోరా, మీకు అప్పచెబుతున్నాను సార్, మీరు వాళ్ళని ఎలాగా చదివింతారో మీ ఇష్టం, నాకు ఏది విధమైనటువంటి సంబంధం లేదు, మీదే బాధ్యత అని చెప్పి నేను చూసుకుంటాను, మీరు మాట్లాడవలసిన పని లేదు, ఇంక మీరు నాది బాధ్యత అని చెప్పి నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూస్తున్నాం ఎంత గొప్పగా మరి వాళ్ళ ఆర్టికల్స్ చేశారంటే మరి చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించే రోజు. ప్రతి ఎల్కేజీ నుంచి కూడా 10th క్లాస్ పిల్లల వరకు కూడా వాళ్ళు ఆర్టికల్స్ చేసుకొచ్చారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది. పిల్లలు చేసిన దాని వెనక వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి చదువు ఒకటే ముఖ్యం కాదు, అన్నిటిలో కూడా రాణించాలి. ఆట పాటల్లోని యాక్టివిటీస్ లోని ప్రతి ఒక్కరూ ఉండాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ, సైన్స్ సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈయన మరి ఇప్పుడే చెప్పారు, ఇదే స్కూల్లో చదువుకుని ఈయన దగ్గర ఒక విద్యార్థి ఢిల్లీలో ఐఏఎస్ కలెక్టర్ అయ్యి మొన్న కూడా వచ్చి కాలేజీని ఈ స్కూల్ ని ఎలా డెవలప్ చేయాలి, భవిష్యత్తులో మనం ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని అనే విషయాలు కూడా తెలియజేశారన్నారు. మరి ఈ రోజు మన విజ్ఞాన్ విద్యా సంస్థల నుంచి మన విజ్ఞాన్ వినాయక భవన్ అన్న సరస్వతి భవన్ కలిపి జరుపుతున్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ డేకి మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన వంతు కర్తవ్యంగా మరి నేను సైతం అంటూ ప్రతి విద్యార్థి కష్టపడి వాళ్ళ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొచ్చి మంచి ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. ఏదైతే మీకు అప్పగించారో మరి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా చేసుకుని రావడం జరిగింది. అలాగే మరి విజ్ఞాన్
ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ డే సందర్భంగా చాలా చక్కగా మరి పిల్లలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీరు బాగా ఉన్నతంగా చదువుకుని అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా స్కూల్ కి మంచి పేరు తెచ్చే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5 దశ